ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ మార్పిడి చేసిన వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ 65 ఏళ్ల మహిళకు కొత్త జీవితం అందించిన వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ గుండె వైద్యరంగంలో వరంగల్ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ కార్డియాలజీ విభాగం వరంగల్ ట్రై సిటీస్ ప్రాంతంలో తొలి స్వతంత్ర ట్రాన్స్కాథెటర్ ఎయార్టిక్ వాల్వ్ రీప్లేస్మెంట్ TEVR ప్రక్రియను విజయవంతంగా నిర్వహించి ప్రాంతీయ వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లింకించారు. సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ పాలగిరి నేతృత్వంలో ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షఫీ పాలగిరి మాట్లాడుతూ, గుండె వాల్వ్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఇకపై హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయి TEVR వంటి అత్యాధునిక చికిత్సలు ఇప్పుడు వరంగల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులు, ఓపెన్ హార్ట్ సర్జరీకి అనుకూలం కాని హై రిస్క్ రోగులకు ఈ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అని తెలిపారు. ఈ విజయవంతమైన చికిత్సతో వరంగల్ మెడికవర్ హాస్పిటల్స్ తెలంగాణలో ప్రముఖ స్ట్రక్చరల్ హార్ట్ కేర్ కేంద్రంగా మరోసారి తన ప్రత్యేకతను చాటుకుందని వైద్యులు పేర్కొన్నారు. Thank you so much, and Ali sir, thank you so much for everything. Thank you. Almost 40-50 లక్షల మంది ఈ కవాటాలు అనేది బాగా దగ్గర ఇండియాలో అది ఇంకా వెళ్ళిపోతుంది. 13+13 అంటే 25. ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది కొంచెం మనం తక్కువగా తీసుకోవడం జరుగుతుంది. ఒక్కసారి దమనులు దెబ్బతిన్నాయి అంటే కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మన దగ్గర ఆప్షన్స్ ఏమీ ఉండవు. అర్థం చేసుకోండి, హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, స్టంట్లు పెడతాం. కవాటాలు దెబ్బతిన్నాయి అనుకోండి, మనం జనరల్గా స్టంట్లు కాదు, మందులతోటి మెయింటెనెన్స్ అన్నా చేయాలా, లేదు ఆ కవాటాలను మనం మార్పిడి చేర్పులన్నా చేసుకోవాలి. ఒక 20-30 సంవత్సరాల ముందు అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేసేవారు, ఓపెన్ హార్ట్ సర్జరీ పెద్దగా ఈ నుంచి కట్ చేసేసి మెటాలిక్ వాల్వ్ పెట్టి హార్ట్లకు బైపాస్ మెషిన్ పెట్టి మనం చేసేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ అనేది కొంచెం బాగా పెరిగింది. ఇప్పుడు ఆ వాల్వ్ ఏదైతే ఉన్నది, ఆ వాల్వ్ అనేది తొడ లోపల నుంచి రక్తనాళాల నుంచి కానీ, చేతి నుంచి రక్తనాళాల నుంచి కానీ, ఈ మెడ దగ్గర ఉన్న రక్తనాళాల నుంచి కానీ లోపలికి పంపించి ఇమీడియట్లీగా దాన్ని రీప్లేస్ అనేది చేసేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇందులో చాలా చాలా రకాలు ఉంటాయి. బట్ మనం చేసే చాలా చిన్న వాళ్ళు, పెద్ద వాళ్ళు కూడా కాదు, చిన్న ఇంతే వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే మనకు కవాటాలు ఉంటే అక్కడక్కడికి మార్క్ చేస్తాం. ఇది మనం సెకండ్ ఇది అదే. సో ఇంతకు ముందు చేసిన టెక్నిక్ ఇదండి. మనం ఓపెన్ హార్ట్ టెక్నిక్ అంటాం. అంటే మొత్తం పొట్ట పోసేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు పైకి తీసేసి గుండెని బయటకి తీసుకొని వచ్చి గుండెని కొంచెం సేపు స్తంభించేసి ఆ రక్తం అంతా వేరే మెషిన్, హార్ట్లకు మెషిన్లో పెట్టి తీస్తామన్నమాట. ఇవన్నీ పోస్తాను. ఇది ఓపెన్ హార్ట్ సర్జరీస్ మనం చేసి. ఇది నార్మల్ మనం తరతరాలుగా వస్తున్న ఓపెన్ హార్ట్ సర్జరీస్. సో అది గుండెని మనం ఓపెన్ చేస్తాము. ఇది మెయిన్ రక్తనాళం, అంటే మనం బాడీకి సప్లై చేసే రక్తనాళం. దాన్ని కూడా కట్ చేసి ఆ పైపులు పెట్టి రక్తం అనేది బైపాస్ లాగా పక్కకు తీసుకెళ్తాం. ఇప్పుడు ఈ రొటీన్ సర్జరీ చేయడం వల్ల మనకు నష్టం ఏంటి? అంతే కదా, నేను ఏదైనా ఒక చిన్న ప్రొసీజర్ చెప్పాను అనుకోండి, ఆ ప్రొసీజర్కు అడ్వాంటేజ్ ఏదో ఒకటి ఉండాలి. లేదంటే మార్కెట్లో I-17 వచ్చింది అనుకోండి, I-17 కంటే మంచిగానే చూపించగలుగుతాం. అంతే కదా. ఈ నార్మల్ ప్రొసీజర్ కంటే మనం చేసే ప్రొసీజర్ ఏంటి? ఒకటి, కట్ చేయము. 2, స్టెర్నం అనేది ఓపెన్ చేయము. 3, సెప్టిక్ అనేది రాదు. రక్తస్రావం అనేది లీక్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.
అరిథిమియాస్ అంటారు, అంటే గుండె ఫాస్ట్ కొట్టుకొని పక్షవాతం వచ్చే అవకాశం 30% ఓపెన్ హార్ట్ సర్జరీలోనే ఉంటుంది.